ఏడాది పాలన పథకాలు అమరావతి పనులు పెట్టుబడులపై ఫోకస్ చేసింది ఏపీ సర్కార్. ఇందుకు సంబంధించి ఈ నెల 20న జరగనున్న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. నర్సుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారి సేవలను కొనియాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఇక ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు మంత్రి కొల్లు రవీంద్ర. ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి కీలక పథకాల అమలుపై మంత్రివర్గం చర్చించనుంది. అమరావతి పనులు, రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అంశాలపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. వచ్చే నెల 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ ఏడాది పాలనలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లడంపై మంత్రివర్గం చర్చించనుంది. వైద్య రంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నర్సుల నిస్వార్థ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ నర్సులతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఉత్తమ సేవలు అందించిన 8 మందిని సత్కరించారు. కరోనా సమయంలో నర్సుల సేవలను గుర్తు చేసుకున్నారు. నర్సుల సమస్యలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు పవన్ కళ్యాణ్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాజధాని నిర్మాణానికి 60,000 కోట్లు తెచ్చుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఏపీని సస్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఏపీ ప్రభుత్వంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచెర్ల ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. ఖరీఫ్ సాగుకు ముందే నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచాలని అధికారులకు ఆదేశించారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ పనుల కోసం ప్రభుత్వం 344 కోట్లు ఇచ్చిందని, అవసరమైన చోట వారం రోజుల్లో షార్ట్ టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశించారు. గేట్లు, షట్టర్లు వంటి మెకానిక్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. విజయవాడలో ఇరిగేషన్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. మే చివరి నాటికి అన్ని అత్యవసర పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. భారత అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరిని ప్రశంసించారు ఏపీ మాజీ సీఎం జగన్. విరాట్ ఆటను చూడడం ఎప్పుడూ ఆసక్తికరంగా ఉండేదని తెలిపారు. ఆటలో అతని స్థిరత్వం, అభిరుచి సాటిలేనిదన్నారు. టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంపై ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు జగన్. విరాట్ ఆట తీరు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వర్ణ రథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. బంగారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణ రథంపై అమ్మవారిని దర్శించుకుంటే తలచిన పనులు నెరవేరడంతో పాటు మరో జన్మ ఉండదని భక్తుల నమ్మకం.